వారి ముందు కమిటీ సభ్యులని పిలువకుండా రెడ్డి గారిని కోరడం జరిగింది. శ్రీ శ్రావణ రెడ్డి గారు రావు భరత్ మేడం శాసనసభ్యురాలు గౌరవనీయులు శాసనసభ్యురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కడప నియోజకవర్గ నాయకురాలు కడప ముద్దుబిడ్డ ఝాన్సీ రాణి కడప గెలుపుకై ప్రతి ఒక్క గడప తిరిగి కడప చరిత్రను తిరగరాసినటువంటి కడప నిజమ్మ గౌరవనీయులు శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వదినమ్మ గారికి మరియు బీసీలందరికీ మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ మొట్టమొదటిసారిగా గుర్తించి బీసీలలో ఈ రోజు శ్రీ శ్రీ పాల్గొండరాయ స్వామి దేవస్థానం చైర్మన్ గా పదవి నియమించారు. మరియు గుడి ఏర్పడినప్పటి నుండి కేవలం ఊసలకే దక్కినటువంటి ఈ పదవిని ఈ రోజు మన ప్రియతమ నాయకులు మన బీసీల అందరి ఆపద్బాంధవుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు మా అన్నగారికి మా వదినమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు నా మీద నమ్మకంతో నన్ను ఈ పదవికి అర్హులని భావించి ఇచ్చినటువంటి ఈ పదవిని నేను సద్వినియోగం చేసుకొని కడప ప్రజల సహాయ సహకారాలతో మంచి పేరు తెస్తానని మరియు గుడిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి మాటిస్తున్నాను. చాలా సంతోషం ఈ ఫంక్షన్ ఈ విధంగా జరగడం. ఎందుకంటే ఇంతకుముందు చాలా దేశంలో చూశాను. పాల్గొండ అంటే నాకు చాలా బాల్యంలో గుర్తులోని మెమరైజ్ చేసుకొస్తాను. ఈ పాల్గొండలో మా నాన్న సార్ తీసుకొచ్చినప్పుడు ఈ తాపలు ఎట్లున్నాయంటే శుద్ధతో ఉండే తాపలు జారి పడి తాపలు పోతే అక్కడనే కలిసి కాల్చి పెట్టారు. బాగా గుర్తున్నారు. నాకు ఇంటర్నెట్స్ మినిస్టర్ అయితే కేటాయించింది అది చేశాం. దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నప్పుడు సానపరెడ్డి రవిశంకర్ రెడ్డి చూస్తున్నాము. ఇక్కడ నువ్వు ఏం చేస్తావో చెట్లు బాగా కట్టించాలి. పాపం సిమెంట్ మూటంతా కూడా గార్డెన్లు పెట్టి పోయించినాడు. అతని స్నేహితులు అతను చెప్పులు బాగా చేశాను. కానీ నేను చాలా సంతోషం. ఇదే కాదు, ఇక్కడ దేవడం ఉంది, చాలా పవిత్రమైన దేవడం. అది కూడా దానికి ప్రతి పండగకు మేము 2-3 లారీలు పంపిస్తున్నాం. నిత్య పూజ స్వామి ఈరోజు ఈ యొక్క పాల్గొండరాయ దేవస్థానం కమిటీ
చైర్మన్గా రెడీగా నియామకం కావడం, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి మొత్తం బీజేపీ ఇద్దరు సభ్యులు పైకి రాలే. రేపు నెక్స్ట్ టైం 7 మంది సభ్యులు పైకి రావాలా. ధన్యవాదాలు సార్. నాయకులుగా మీలాంటి నాయకులు మాకు పేదవాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేయడానికి కోసము మీరు అన్ని వేళలా ఉంటారని చెప్పేసి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నాయకులతో మేడం గారు చైర్మన్ సభ్యులకు కమిటీ సభ్యులకు సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఒక్కో జగన్ సుబ్బారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, యువమోర్చా అధ్యక్షుడు బొమ్మన విజయ్, ఉట్టి శ్రీనివాస్ అందరినీ కూడా వారిని కూడా ఇక్కడే శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు. సోదరులు చైర్మన్ గారిని విజ్ఞప్తి. అదే ఈరోజు కడప పాలకొండ దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీమతి మాధవరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల ఉభ్యున్నతికి ముందు అడుగు వేసి ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటి చైర్మన్గా ఈరోజు మా శ్రీనివాసరెడ్డి అన్నగారు ప్రత్యేక దృష్టి సాధించి ఈరోజు ఒక బీసీ కులానికి సంబంధించిన నన్ను ఈ పాలకొండ చైర్మన్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది, అభినందనగా ఉంది. ఈరోజు నా మీద నమ్మకంతో ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు కడప ప్రజల సహకారంతో, మా ఎమ్మెల్యే మాధవరెడ్డి మేడం సహకారంతో పాలకొండ దేవస్థానం అభివృద్ధి బాటలు నడిపిస్తానని తెలియజేస్తున్నాను.